Good evening, guys. Today we are going to discuss about cobol. అంటే ఈరోజు మనము కోబాల్ గురించి స్టార్ట్ చేయబోతున్నామండి. సో మనము ప్రీవియస్ సెషన్స్లో జేసీఎల్ గురించి చూసాం. జేసీఎల్ అంటే ఏంటి, అసలు జేసీఎల్ ఎందుకు యూజ్ చేస్తాం, అలాగే జేసీఎల్స్లో ఉన్న కాన్సెప్ట్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. లైక్ యూటిలిటీస్ అండ్ జీడీజీ గురించి మనం చెప్పుకున్నాం. అండ్ వాట్ ఆర్ ది పారామీటర్స్ వీ హ్యావ్ ఇన్ జేసీఎల్ and what are the statements and how to code JCL అని మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము బ్రీఫ్గా క్లియర్గా చూసాం, ఇంక్లూడింగ్ విత్ ప్రాక్టికల్స్ ఆల్సో. అవునా? అండ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు సీ కోబాల్. ఓకేనండి. ఈ రోజు నుండి మనము ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుంటామండి. ఓకేనా? ఇందులో టుడే ఈజ్ జస్ట్ we will discuss about history and basics of cobol. ఇక్కడ కోబాల్ లాంగ్వేజ్ అంటే సేమ్ యాజ్ లైక్ మన సి లాంగ్వేజ్ అండి. ఓకేనా? ఇక్కడ కోబాల్ లాంగ్వేజ్ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 1950s. బట్ సి లాంగ్వేజ్ని ఎప్పుడు డెవలప్ చేశారంటే 1970s. మనకి మన అకాడమిక్స్లో వచ్చే ఉంటుంది. అవునా? వెన్ సి వాస్ డెవలప్డ్ ఇన్ ద సెన్స్ ఇన్ 1972. బట్ హియర్ కోబాల్ ఈజ్ ఓల్డర్ దాన్ సి లాంగ్వేజ్ అండి. అంటే కోబాల్ సి లాంగ్వేజ్ కంటే ఈ 10 years బ్యాకే ఈ కోబాల్ని డెవలప్ చేయడం జరిగింది. బట్ దీని గురించి మనకి ఎటువంటి అకాడమిక్స్లోనూ ఎక్కడ మనకి రాలేదు. బట్ స్కూల్లో మాత్రం మనకి కంప్యూటర్ లాంగ్వేజెస్ అవైలబుల్ అని చెప్పినప్పుడు మనకి ప్యాస్కల్, ఫోటాను, కోబాల్ట్ అని వస్తుంది. ఆ కోబాల్టే ఈ కోబాల్. ఓకేనండి. అండ్ మీకు గుర్తుంటే మనకి ఇది ఎస్పెషలీ బీటెక్ సిఎస్సి అండ్ ట్రిపుల్ అండ్ ఈసీ బ్రాంచెస్కి, ఈవెన్ ఐటీ ఆల్సో బ్రాంచెస్కి ఎంపీఎంసీ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్. ఆ మైక్రో కంట్రోలర్స్లో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది సింపుల్గా మనము ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ మనము కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకుంటూ ఉంటాం. అవునా? సో ఆ యొక్క లాంగ్వేజ్ని మనము అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. దాన్ని ఇక్కడ మనము కోబాల్ అని అంటామండి. సేమ్ యాజ్ లైక్ అలాగే ఉంటుంది. మనం అక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ ఎలాగైతే రాసామో, లైక్ యాడ్ ఏఎల్ టు ఏహెచ్, యాడ్ 10 to AH అని చెప్పి మనము సమ్ ఇన్స్ట్రక్షన్స్ రాసేవాళ్ళం కదా, ఇది బీటెక్లో ఆ ప్రోగ్రామింగ్ లాగానే మన కోబాల్ కూడా ఉంటుంది. ఓకేనండి. సో ఈ సెషన్లో మనం ఏం చూస్తామంటే వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కోబాల్ అండ్ వాట్ ఆర్ ది స్టాండర్డ్స్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ కోడింగ్ ది కోబాల్ ప్రోగ్రామ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మనము జేసీఎల్ చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది స్టాండర్డ్స్. అవునా? కోడింగ్ స్టాండర్డ్స్ అండ్ రూల్స్, మనం ఏమేమి ఫాలో అవ్వాలి, అసలు మనం ఒక జేసీని మనం ఎలా కోడ్ చేయాలి అని చెప్పి మనం ఫస్ట్ బ్రీఫ్గా చెప్పుకున్నాం. ఆ తర్వాత మనము ప్రాక్టికల్గా ఎంటర్ అయ్యాం. ఇన్ ది సేమ్ వే వైల్ కోడింగ్ ది కోబాల్ ప్రోగ్రామ్స్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టాండర్డ్స్. ఓకేనండి. ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక స్టాండర్డ్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డ్స్ మనం ఫాలో అవ్వాలి. లైక్ ఎలా? ఇప్పుడు మనము జేసీఏది అనుకోండి. జేసీలో మనం ఏం చెప్పుకున్నాము? మనం జేసీఏలో ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ఫస్ట్ టూ లైన్స్ ఎప్పుడు కూడా మనకి ఏముండాలని చెప్పుకున్నాం? మనము 2 forward slashes ఉండాలి అని చెప్పుకున్నాం. అవునా? అలాగే మనం ఏం చెప్పుకున్నాము? జాబ్ యొక్క ఎండ్ని ఎలా మనము స్పెసిఫై చేయొచ్చు అంటే నల్ స్టేట్మెంట్తో. అవునా? దీన్ని మనము నల్ స్టేట్మెంట్ అని అంటాము. అవునా? అలాగే మనము పారామీటర్స్ని, అంటే ఏంది, మనకి జేసీఎల్లో మనకి జాబ్ లెవెల్లో, స్టెప్ లెవెల్లో, డీడీ లెవెల్లో పారామీటర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అవునా? ఆ పారామీటర్స్ని మనం నెక్స్ట్కి కంటిన్యూ చేయాలంటే కంటిన్యూషన్ రూల్ మనం చెప్పుకున్నాం. కంటిన్యూషన్ రూల్ గురించి మనం చెప్పుకున్నాం. ఏంటి అది?
మనము ఇది ఒక కంటిన్యూషన్ లైన్ని మనం స్టార్ట్ చేయాలంటే వి మస్ట్ స్టార్ట్ ఇన్ బిట్వీన్ 4 to 16 కాలమ్స్ అని మనము చెప్పుకున్నాం, అవునా? ఇన్ ది సేమ్ వే మనకు సి లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మనం ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇలా మనము ఇది బ్రేసెస్ని ఇస్తాం, బ్రేసెస్ నుంచి స్టార్ట్ చేస్తాం, అవునా? ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ చేయాలంటే బ్రేసెస్ని క్లోజ్ చేస్తాం, అవునా? అలాగే మనము ప్రతి ఒక్క స్టేట్మెంట్ని ఎండ్ చేయడానికి మనం ఏం చేస్తాము, అక్కడ మనము ఇలా సెమీకోలన్ యూజ్ చేస్తాం, అవునా? హియర్ సెమీకోలన్ యాక్ట్స్ యాస్ అ డెలిమిటర్ ఫర్ స్టేట్మెంట్ ఆర్ సెంటెన్స్ టర్మినేషన్, అవునా? In the same way while coding the cobol also we have to follow some standards, ఓకేనండి? STANDARDS స్టాండర్డ్స్ అనొచ్చు, లేకపోతే రూల్స్ అని కూడా మనము అనొచ్చు, ఓకేనా? సో ఈరోజు మనము వాట్ ఆర్ దోస్ స్టాండర్డ్స్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ కోడింగ్ ది కోబాల్ ప్రోగ్రామ్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ కోడింగ్ ది కోబాల్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మనము చూద్దాం, ఓకేనండి? సో దీనికంటే ముందు ఇంట్రొడక్షన్. ఓకే, ఈ ఇంట్రొడక్షన్ మనకంతా అనవసరం అండి, ఎందుకంటే అది ఎవరు డిజైన్ చేశారు, అది ఎప్పుడు డిజైన్ చేశారు, దానికి అడ్వాంటేజెస్ ఏంది, డ్రాబ్యాక్స్ ఏంది, ఈ సోదంతా మనకు అనవసరం. ఓకే, బట్ సింపుల్గా చెప్పాలంటే కోబాల్ స్టాండ్స్ ఫర్ కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ వెన్ ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ద సెన్స్ 1959 బై ఏ టీమ్ కోడాసిల్. కోడాసిల్ అనే టీము ఈ కోబాల్ని డెవలప్ చేయడం జరిగింది 1950s. ఓకేనండి? అండ్ ఇక్కడ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కోబాల్ ఇన్ ద సెన్స్ హియర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అంటే మనము రియల్ టైంలో అంటే మన రియల్ లైఫ్లో ఎలాగైతే మనం ఇంగ్లీష్లో మాట్లాడతామో ఇక్కడ కోడింగ్ అలాగే ఉంటుంది అన్నట్టు, ఓకేనండి? అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాము, యాడ్ 10 to 20, సబ్ట్రాక్ట్ 10 from 20 అని మనం చెప్పడం మనకి అర్థమవుతుంది, అవునా? ఇన్ ది సేమ్ వే ఇక్కడ కోడింగ్ కూడా మనకి అలా ఇంగ్లీష్లో సెంటెన్సెస్ రాసినట్టే రాస్తాం, అంతే. ఇది పెద్ద టఫ్ ఏమి ఉండదండి, చాలా ఈజీగా ఉంటుంది కోబాల్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడం మనం కాన్సన్ట్రేట్ చేస్తే. సో ఈ యొక్క కోబాల్ ప్రోగ్రామ్ని అనలైజ్ చేయాలంటే అంటే ఒక రీడ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకోవాలంటే కోబాల్ వచ్చిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే అండర్స్టాండ్ చేసుకోగలరు. న్యూ పర్సన్స్ అయినా సరే ఒక కోబాల్ ప్రోగ్రామ్ని రీడ్ చేయగలరు, అనలైజ్ చేయగలరు. కోడ్ చేయాలంటే కొంచెం కాన్సెప్ట్ ఎందుకు ఏం యూస్ చేస్తాం అనేది తెలిసి ఉండాలి, అంతే. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే కోబాల్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్, ఆఫ్ కోబాల్ ఇన్ ద సెన్స్ ఇట్ వుడ్ బి లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అంటే మనము డైలీ ఇంగ్లీష్లో ఎలాగైతే మాట్లాడతామో అలాగే ఉంటుంది కోబాల్ ప్రోగ్రామింగ్ అనేది. బట్ ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో పాజిటివ్ ఉన్నట్టు నెగిటివ్ కూడా ఉంటుంది కదా. ఇన్ ది సేమ్ వే ఇన్ కోబాల్ ఆల్సో వీ హ్యావ్ ఏ స్మాల్ negative point. What is the negative point or what is the drawback in the sense here our programs are lengthy programs. అంటే మన ప్రోగ్రామ్స్ లైన్ కోడింగ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఇక్కడ మనము చాలా కాన్సెప్ట్స్ యూస్ చేస్తామండి, వాటన్నిటిని మనము బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం కాబట్టి మీరు నో నీడ్ టు వరీ, ఓకేనండి? సో ఇక్కడ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ స్ట్రక్చర్ ఆఫ్ కోబాల్ ప్రోగ్రామ్ we should know about one point. ఏంటి అంటే వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్, లేకపోతే వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్, అవునా? ఇక్కడ మామూలుగా మనము ఇప్పుడు ఇది జనరల్ క్వశ్చన్ అండి, అవునా? ఇది వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ప్రాజెక్ట్ ఇన్ ద సెన్స్ సెట్ ఆఫ్ అప్లికేషన్స్ అని మనం చెప్పొచ్చు, లేకపోతే సెట్ ఆఫ్ టాస్క్స్ అని మనము చెప్పచ్చు, అవునా? మరి మళ్ళీ మనము వాట్ ఈస్ అప్లికేషన్ అంటే మనం ఏం చెప్పొచ్చు, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, అంతేనా? అంటే ఏంటి, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఉంది, మీ మొబైలే ఉంది, మీ మొబైల్ మొత్తము ఏది ఒక ప్రోగ్రామ్తో రన్ అవుతుందా అంటే రన్ అవ్వదు, అవునా? దాన్ని పవర్ ఆన్ చేయడానికి ఒక బటను అంటే ఒక ప్రోగ్రామ్, అలాగే ఇది మనకి ప్రోగ్రామింగ్ అంటే ఇది రీస్టార్ట్ చేయడానికి ఒక ప్రోగ్రామింగు, అలాగే దీంట్లో మనం ఫింగర్ ప్రింట్ కానీ ఇది వెంటనే యాక్సెస్ అవ్వడానికి అంటే ఆ ఫింగర్ ప్రింట్ని అది చెక్ చేయడానికి ఒక ప్రోగ్రాము, ఇలా మనకి అలాగే మన మొబైల్ ఉంటే మనకి చాలా యాప్స్ ఉంటాయి,
అవునా, మొబైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఈ జొమాటో కానీ, రెడ్ బస్ కానీ చాలా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ని రన్ అవ్వడానికి మనకి ఒకే ప్రోగ్రామ్ ఉంటుందంటే ఉండదు. అవునా, దేర్ వీ విల్ రైట్ సమ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ వీ విల్ హ్యాండిల్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది అప్లికేషన్. అవునా, కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే సెట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ సెట్ ఆఫ్ టాస్క్స్. అవునా, అందులో మనకి మరి టాస్క్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్. మరి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అవునా, అంతేనా? మనకి ప్రోగ్రామ్ అంటే మనం ఏం చెప్పొచ్చు? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనము రాసి పెట్టేదాన్నే ప్రోగ్రామ్ అని అంటాం. అవునా, బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటివి? ఏవనే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ ఆఫ్ సెంటెన్సెస్. అంతేనా? తర్వాత మరి సెట్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే అసలు ఒక స్టేట్మెంట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ వర్డ్స్. అవునా, సెట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ క్లాసెస్. మరి వర్డ్ అంటే ఏంటి? అంటే ఏముంది మరి మనకి? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు, మనము లెటర్స్ అనొచ్చు. అవునా, మరి ఇక్కడ లెటర్ అంటే ఏమొస్తాయి మనకి? లెటర్ అంటే మనకి రియల్ టైంలో వచ్చేవి A to Z, వీటిని మనం లెటర్స్ అంటాం, క్యారెక్టర్స్ అంటాం. లేదా మనకి 0 to 9, వీటిని కూడా మనము డిజిట్స్, లెటర్స్, క్యాట్స్ వాడే మేబీ క్యారెక్టర్స్ అని అంటాం. తర్వాత మనకు వచ్చేటివి SPEC, స్పెషల్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్. అవునా, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రివర్స్లో చదువుకుంటూ పోయారనుకోండి, ది కలెక్షన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరిక్ వాల్యూస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఈజ్ నోన్ యాజ్ వన్ లెటర్. అవునా, లేకపోతే క్యారెక్టర్స్. అవునా, సో ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనము వర్డ్స్ అని అంటాం. ఈ సెట్ ఆఫ్ వర్డ్స్ని మనము స్టేట్మెంట్స్ అని అంటాం. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనము సెంటెన్స్ అని అంటాం. ఈ సెట్ ఆఫ్ సెంటెన్సెస్ మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అంటాం. ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపితే మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అంటాం. ఇలా మనం సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కలిపితే మనం ఒక అప్లికేషన్ అంటాం. ఇలా మనము ఒక సెట్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నింటినీ కలిపితే మనం ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ అని అంటాం. అవునా, ఇన్ ది సేమ్ వే ఇక్కడ మన కోబాల్ కూడా. ఓకేనండి, ఇక్కడ మన కోబాల్లో ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, మన కోబాల్ ప్రోగ్రాము ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ కన్సోలిడేటెడ్ విత్ 4 డివిజన్స్ అండి. ఓకేనా, డివిజన్స్ SIONS. అంటే ఇక్కడ మన కోబాల్ ప్రోగ్రాంలో మొత్తము 4 డివిజన్స్ ఉంటాయండి. ఓకేనా, మళ్ళీ ఆ డివిజన్స్ ఏముంటాయంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, తర్వాత ఇక్కడ ఈచ్ సెక్షన్లో మనకు ఏముంటుందంటే పారాగ్రాఫ్స్ ఉంటాయి. మరి పారాగ్రాఫ్ అంటే ఏంటి? మనకు తెలిసిందే. ఇక్కడ నుండి అంటే మనకి టెక్స్ట్ బుక్లో కానీ ఎక్కడైనా సరే మనకి ఎలా వస్తాయి? మనకి చాప్టర్స్ వస్తాయి. అవునా, చాప్టర్స్లో మనకి ఏముంటాయి? మనకి సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ మనకి ఏముంటాయి? పారాగ్రాఫ్స్ ఉంటాయి. పారాగ్రాఫ్ అంటే ఏంటంటే మనకి మళ్ళీ సేమ్ అంతే, సెంటెన్సెస్ ఉంటాయి. అవునా, ఆ సెంటెన్సెస్ని మనము స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు మనం. అవునా, మరి ఇక్కడ సెంటెన్సెస్ కానీ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి? మళ్ళీ మనం చెప్పుకున్నవి సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. అవునా, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం ఏమంటాము? సెట్ ఆఫ్ వర్డ్స్ ఆర్ క్లాసెస్ని మనము వీటినే మనము స్టేట్మెంట్స్ అని, సెంటెన్సెస్ అని అంటాము. మళ్ళీ మనకు తెలిసిందే వర్డ్స్ అవి ఏంటివి అంటే మళ్ళీ ఇక్కడ మనం చెప్పుకున్నట్టే క్యారెక్టర్స్ని మనము అంటాం. అవునా, ఇలా అన్నట్టు. సో ఇక్కడ కూడా అదే ఫ్లో అండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి కోబాల్ ప్రోగ్రాంలో ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే మొత్తం 4 డివిజన్స్ ఉంటాయండి. ఒక్కొక్క డివిజన్లో మనకి మళ్ళీ సెక్షన్స్ ఉంటాయి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా, అలాగే ఒక్కొక్క సెక్షన్లో మనకి పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఆ పారాగ్రాఫ్స్లో మనము సెంటెన్సెస్, స్టేట్మెంట్స్ని మనము కోడ్ చేస్తాం. ఇక్కడ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వర్డ్స్, క్లాసెస్ అనొచ్చు, వర్డ్స్ అనొచ్చు, వర్బ్స్ అనొచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏమైనా అనొచ్చు. ఓకేనండి, ఇక్కడ వర్డ్ అంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనండి, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని? హియర్ అవర్ కోబాల్ ప్రోగ్రామ్ కంటైన్స్ 4 divisions. What are those 4 divisions in the sense? Here first is identification division.
is identification division and second one is environment division. Environment division and third one is data division and fourth one is procedure division. ఓకేనండి, ఇలా మనకి కోబల్ ప్రోగ్రాంలో మొత్తం మనకి 4 డివిజన్స్ ఉంటాయండి. ఓకే, మనం ఇదే ఫ్లోని మనము ఫాలో అవ్వాలి ఖచ్చితంగా వైల్ కోడింగ్ ది ప్రోగ్రామ్. ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మనము ప్రొసీజర్ డివిజన్ కోడ్ చేసి, తర్వాత ఎన్విరాన్మెంట్ డివిజన్ కోడ్ చేసి, తర్వాత మళ్ళీ మనం డేటా డివిజన్ కోడ్ చేసి, తర్వాత ఐడెంటిఫికేషన్ డివిజన్ కోడ్ చేస్తానంటే అవర్ సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్. That means while coding the COBOL program, we must and should follow some standards or we must and should follow some rules and regulations. ఓకేనండి, ఆ స్టాండర్డ్స్ ఏంటి అంటే మన కోబల్ ప్రోగ్రామ్ని కోడ్ చేయాలంటే we must and should first starts with identification division only and we must and should end with procedure division only. ఓకేనండి, మరి ఇక్కడ ప్రతి ఒక్క డివిజన్కి ఒక్కొక్క స్పెసిఫికేషన్, ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనుకున్నాం కదా. ఆ పర్పస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనండి, చూడండి, ఇక్కడ మన కోబల్ ప్రోగ్రాంలో 4 డివిజన్స్ ఉంటాయని చెప్పాను. సో ఆ 4 డివిజన్స్ ఇవే. ఇక్కడ మెయిన్ ఈ ఐడెంటిఫికేషన్ డివిజన్ ఎందుకంటే ఫర్ ప్రోగ్రామ్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఐడెంటిఫికేషన్ అన్నట్టు అంటే ఇక్కడ మనకి ఏమి ఇస్తామంటే మనము ప్రోగ్రామ్ నేమ్ ఇస్తామండి. ఓకేనా, ఇక్కడ మనము ప్రోగ్రామ్ నేమ్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ పర్సన్కి లేకపోతే ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్కి నేమ్ అనేది ఎంత మ్యాండేటరీయో అలాగే ఒక ప్రోగ్రామ్ కూడా నేమ్ అనేది అంతే మ్యాండేటరీ. ఇప్పుడు నేను ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే గ్రూప్లో కొంతమంది నేమ్స్తో నేను పాయింట్అవుట్ చేశాను. అంటే ఏంటి, నేను అక్కడ వాళ్ళని నేమ్తో పిలవగానే ఏమైంది, ఆటోమేటిక్గా దే రెస్పాండెడ్. అవునా, సో ఇక్కడ వాళ్ళు ఎలా పర్టికులర్ పర్సన్ ఎలా రెస్పాండ్ అయ్యారు, నేను వాళ్ళ నేమ్ యూజ్ చేసి వాళ్ళని పాయింట్అవుట్ చేశాను కాబట్టి. అవునా, ఇన్ ది సేమ్ వే మనకి ఈ లాంగ్వేజ్ కాదు, ప్రతి ఒక్క లాంగ్వేజ్లో మనకి ప్రోగ్రామ్కి ఒక నేమ్ అనేది మ్యాండేటరీ. మన ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, ప్రోగ్రామ్ 3 అని చెప్పి. ఎందుకు అంటే ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. అవునా, PGM1 అంటే ఈ ప్రోగ్రాము, PGM2 అంటే ఈ ప్రోగ్రామ్ రెస్పాండ్ అవ్వాలి, ఈ PGM3 అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి మనం ఒక ఐడెంటిఫికేషన్ పెట్టుకుంటున్నాం. అవునా, అలాగే ఇక్కడ మనము ప్రోగ్రామ్కి ఒక నేమ్ అనేది మనం ఎక్కడ ఇచ్చుకుంటామంటే ఐడెంటిఫికేషన్ డివిజన్లో ఇచ్చుకుంటామండి. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ నేను చెప్పాను ఈచ్ డివిజన్ మే కంటైన్ సెక్షన్స్ అండ్ ఈచ్ సెక్షన్స్ మే కంటైన్ పారాగ్రాఫ్స్ అని చెప్పి. అవునా, మరి ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ డివిజన్లో సెక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే లేవండి. ఇక్కడ ఈ ఐడెంటిఫికేషన్ డివిజన్ మనకి సెక్షన్స్ అనేటివి ఏవి లేవు. ఇక్కడ మనకి ఓన్లీ పారాగ్రాఫ్స్ ఉంటాయి. ఓకేనండి, ఆ పారాగ్రాఫ్స్ ఏవి అంటే ఇక్కడ మనకి ప్రోగ్రామ్ నేమ్, ప్రోగ్రామ్ ఐడి అని అంటాము. ఈ ప్రోగ్రామ్ ఐడిలో మనము ఏం ప్రొవైడ్ చేస్తామంటే హియర్ వీ విల్ ప్రొవైడ్ ది నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇక్కడ మనము ప్రోగ్రామ్కి నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. ఆ నేమ్ అనేది ఏముండాలి అంటే హియర్ ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఆల్ఫాబెట్ ఓన్లీ. ఓకేనండి, హియర్ ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ బి ఆల్ఫాబెట్ ఓన్లీ అండ్ హియర్ ఫ్రమ్ సెకండ్ క్యారెక్టర్ it could be any character. ఓకేనండి, ఇక్కడ ఈ సెకండ్ క్యారెక్టర్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఎనీ అంటే ఎనీ క్యారెక్టర్ అనే బదులు మనం ఇక్కడ ఎనీ లెటర్ లేకపోతే ఎనీ A to Z లేకపోతే 0 to 9 లేకపోతే ఎస్సీ అనొచ్చు. ఎస్సీ అంటే ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనండి, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఈ ప్లస్ మైనస్ డివిజను ఈ స్లాష్ ఇవన్నీ ఉన్నాయి కదా మన కీబోర్డ్ మీద, వాటిని మనము స్పెషల్ క్యారెక్టర్స్ అని అంటామండి. ఓకేనా, అండ్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఐడి మ్యాక్సిమం ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయంటే హియర్ PGM ఐడి కుడ్ బి మ్యాక్సిమం ఆఫ్ 8 క్యారెక్టర్స్ ఓన్లీ. అంటే మనం 8 క్యారెక్టర్సే మనం కోడ్ చేయాలి. ఓకేనండి,
తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చే పారాగ్రాఫ్ ఏంటంటే ఆథర్. ఓకేనండి, ఇక్కడ ఆథర్ ఇన్ ద సెన్స్ హియర్ వి విల్ ప్రొవైడ్ ది నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామర్. అంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరు కోడ్ చేస్తున్నారు అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీనివాస్ ఇలా. ఓకేనండి, తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేది డేట్ రిటర్న్. ఇక్కడ డేట్ రిటర్న్ అనే పారాగ్రాఫ్. హియర్ వి విల్ ప్రొవైడ్ ది డేట్ ఆఫ్ ప్రోగ్రామ్ రిటర్న్. అంటే మనము ప్రోగ్రాము ఎప్పుడు రాసాము అని చెప్పి ఆ డేట్ మనం మెన్షన్ చేస్తామండి. ఓకేనా. అండ్ హియర్ ఇంకొక పాయింట్ ఏదంటే చూడండి, ఇక్కడ హియర్ ఓన్లీ ప్రోగ్రామ్ ఐడి ఈజ్ మ్యాండటరీ అండ్ రిమైనింగ్ ఆర్ ఆప్షనల్. అంటే ఇక్కడ మీరు పైన చూసిన ఈ పారాగ్రాఫ్స్లో మనకి ఓన్లీ ప్రోగ్రామ్ ఐడి అనేది మ్యాండేటరీ అండి. ఓకేనా. మీరు ఆథర్ పారాగ్రాఫ్ని మీరు యూజ్ చేసినా చేయకుండా, డేట్ రిటర్న్ పారాగ్రాఫ్ మీరు యూజ్ చేసినా చేయకుండా నో ప్రాబ్లం అన్నట్టు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే వి మస్ట్ షుడ్ స్టార్ట్ విత్ ఐడెంటిఫికేషన్ డివిజన్ ఓన్లీ. వాట్స్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ డివిజన్ ఇన్ ద సెన్స్ ఫర్ ప్రోగ్రామ్ నేమింగ్ పర్పస్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఐడి అని చెప్పి ఒక పారాగ్రాఫ్ ఉంటుందండి. ఇక్కడ మనము 8 క్యారెక్టర్స్తో మనము ఏదైనా ఒక నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఏం తీసుకోవచ్చు అంటే, ఎగ్జాంపుల్ వచ్చి PGM01, లేకపోతే SAMPL01, లేకపోతే ఇంకా మీ ఇష్టం అన్నట్టు మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. EMP REPRT ఇలా ఇంకా మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇలా మనము మ్యాక్సిమము 8 క్యారెక్టర్స్తో మనము ఇస్తామన్నట్టు. ఓకేనండి. ఇక్కడ ఆథర్ అనేది మన ఇష్టం అండి. ఓకే, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. అండ్ డేట్ రిటర్న్ కూడా ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకేనండి. తర్వాత ఎన్విరాన్మెంట్ డివిజన్. చూడండి, ఇక్కడ నేను మీకు స్లైడ్లో మీకు ఇక్కడ పీపీటీ ప్రతి ఒక్కరు మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పీపీటీస్ అన్ని నేను మీకు షేర్ చేస్తానండి. ఇవన్నీ మనకి గ్రూప్లో కూడా ఉన్నాయి. మనకి గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ నేను మీకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చాను. ఇంకా కొంతమందికి ఇవ్వలేదు, వాళ్ళకు కూడా నేను ఇస్తాను. ఆ గూగుల్ డ్రైవ్లో నేను ఈ పీపీటీస్ కూడా ప్లేస్ చేయడం జరిగింది. ఓకేనా, ఒకసారి మీరు చూడాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పారాగ్రాఫ్ ఉందండి. అది ఏంటంటే డేట్ కంపైల్డ్. సేమ్ అంతే. ఇప్పుడు డేట్ రిటర్న్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు రాసామో ఆ డేట్ మెన్షన్ చేస్తాం, అవునా. అలాగే డేట్ కంపైల్డ్ అంటే ఏంటి, ఆ ప్రోగ్రాము ఎప్పుడు కంపైల్ చేసాము అనే డేట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఈ మూడు మనకి నాట్ మ్యాండటరీ అంటే మనము ఈ పారాగ్రాఫ్ మనం యూజ్ చేయం కూడా. ఓకేనా, బట్ చెప్పుకుందాం ఇలా అన్నట్టు. తర్వాత మనకు వచ్చేది ఎన్విరాన్మెంట్ డివిజన్ అండి. ఓకేనా. హియర్ ఎన్విరాన్మెంట్ డివిజన్ ప్రొవైడ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సోర్స్ అండ్ ఫైల్స్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్. ఓకేనండి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది source and object computer that used for program execution. అలాగే ఇది ఇంకా ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము యూజ్డ్ టు ప్రొవైడ్ ది డీటెయిల్స్, లేకపోతే ది ఇన్ఫర్మేషన్ about the files that using in the program. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ డివిజన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇట్ యూజ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ కంప్యూటర్ దట్ యూజ్డ్ ఫర్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఏ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాము అండ్ దానికి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే
మనము కోబల్ ప్రోగ్రామ్ ఒకవేళ ఫైల్స్ యూజ్ చేస్తున్నాం అనుకుంటే మీకు చెప్తాను. నేను ఫైల్స్ అంటే ఏంటి అనేది మీకు నేను చెప్తాను, కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైల్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నట్టు. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డివిజన్ మే కంటైన్ సెక్షన్స్ అండ్ సెక్షన్స్ మే కంటైన్ పారాగ్రాఫ్స్ అండ్ పారాగ్రాఫ్స్ మే కంటైన్ స్టేట్మెంట్స్ అండ్ సెంటెన్సెస్. ఓకేనా అండి? కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకి ఏముంటుందంటే హియర్ దిస్ డివిజన్ కంటైన్స్ టూ సెక్షన్స్ అండి. ఇక్కడ మనకి టూ సెక్షన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెన్స్, ఇక్కడ మనకి అవి ఏంటివి అంటే కాన్ఫిగరేషన్ సెక్షన్. ఇట్ ఈస్ ఆప్షనల్ వన్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ అండి. ఇది ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. సపోజ్ if we are using files in the program, if we are using any files in the program, then only we should use this section. అర్థమైందా అండి? అంటే ఏంటంటే ఇక్కడ మనకి టూ సెక్షన్స్ ఉంటాయండి. అవి ఏంటివి అంటే కాన్ఫిగరేషన్ సెక్షన్ ఒకటి, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ ఒకటి. ఇక్కడ కాన్ఫిగరేషన్ సెక్షన్ అనేది ఆప్షనల్ అండి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మీకు ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సోర్స్ అండ్ ఆబ్జెక్ట్ కంప్యూటర్ యూజ్డ్ ఫర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనము ఏ సోర్స్ కంప్యూటర్ని, ఏ ఆబ్జెక్ట్ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాము అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనము ఈ కాన్ఫిగరేషన్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం జస్ట్ మన కంప్యూటర్ యొక్క ఇక్కడ మనము ఏ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నామో మన ప్రోగ్రామ్ రాయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. ఓకేనా? ఈ కాన్ఫిగరేషన్ సెక్షన్లో మళ్ళీ మనకి టూ పారాగ్రాఫ్స్ వస్తాయండి. ఆ టూ పారాగ్రాఫ్స్ ఏమంటే సోర్స్ కంప్యూటరు అండ్ ఆబ్జెక్ట్ కంప్యూటరు. మనము ఈ యొక్క సెక్షన్ మనము యూజ్ చేయమండి, అంటే దీన్ని మనము కోడ్ చేయము రియల్ టైంలో. ఎందుకంటే బై డిఫాల్ట్గా బై సిస్టమ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ది నేమ్ ఆఫ్ ది సోర్స్ కంప్యూటర్ అండ్ ఆబ్జెక్ట్ కంప్యూటర్. అంటే సిస్టము నుండి మన ప్రోగ్రాము సోర్స్ కంప్యూటర్ యొక్క నేము, అలాగే ఆబ్జెక్ట్ కంప్యూటర్ యొక్క నేము తీసేసుకుంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్పెసిఫిక్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. చూడండి, ఇక్కడ మనకున్న నెక్స్ట్ సెక్షన్ ఏంటి అంటే ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్. ఈ సెక్షన్ కూడా మనము ఎప్పుడు పడితే అప్పుడు మనము యూజ్ చేయమండి. ఈ సెక్షన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒకవేళ మన ప్రోగ్రాంలో ఫైల్స్ యూజ్ చేయాలి అనుకుంటే, చూడండి, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఎనీ ఫైల్స్ ఇన్ ది ప్రోగ్రామ్, దెన్ ఓన్లీ వీ షుడ్ యూజ్ దిస్ సెక్షన్. ఓకేనా అండి? అది కూడా ఇక్కడ మనకి సెక్షన్లో మనకి ఇంకొక పారాగ్రాఫ్ ఉంటుందండి. ఆ పారాగ్రాఫ్ ఏంటి అంటే ఫైల్ కంట్రోల్. హియర్ ఈ పారాగ్రాఫ్ ఎందుకంటే హియర్ దిస్ paragraph is used to provide the information about the file. అంటే మనము ఫైల్ ఏమైనా యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మనము ఈ యొక్క పారాగ్రాఫ్ యూజ్ చేస్తాం. అవి ఏవి అంటే ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ ద సెన్స్ హియర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ ది నేమ్ ఆఫ్ ది ఫైల్ and also the organization of the file will provide, and the information about the access mode of the file, and also the record key of the vsam file. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదండి, నేను మీకు చెప్తాను దీని గురించి. ఓకేనా? అలాగే ఫైల్ స్టేటస్ ఆఫ్ ది ఫైల్.
ఓకేనా. ఈ యొక్క 5 ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. వీటి గురించి నేను మీకు క్లియర్గా చెప్తానండి. మీకు ఇప్పుడు అవసరం లేదు దీని గురించి. ఓకేనా. మీకు ఫైల్స్ చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా. హియర్ ఫైల్ కంట్రోల్ పారాగ్రాఫ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫైల్ బై యూజింగ్ ది సెలెక్ట్ క్లాస్ అండి. ఇక్కడ మనము సెలెక్ట్ క్లాస్ని యూజ్ చేసి మనము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు ఇన్ఫర్మేషన్. యూఎస్సి. ఓకేనండి. చూడండి ఇక్కడ నేను మీకు క్లియర్గా అది మొత్తం ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, ఇట్ కంటైన్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫైల్స్ విచ్ వీఆర్ యూజింగ్ ది ప్రోగ్రామ్. ఇట్ ఆల్సో కంటైన్స్ ది ఆర్గనైజేషన్, యాక్సెస్ మోడ్ అండ్ రికార్డ్ కీ అండ్ ఫైల్ స్టేటస్ ఆఫ్ ది ఫైల్. ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ ఇఫ్ ది ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్. అంటే మనం మన ప్రోగ్రాంలో ఫైల్స్ యూజ్ చేస్తూ ఉంటేనే మనము ఈ ఫైల్ కంట్రోల్ అనే పారాగ్రాఫ్ని వాడాలి. ఓకేనండి. ఈ ఫైల్ కంట్రోల్ పారాగ్రాఫ్ ఎప్పుడు వాడాలి? ఒకవేళ మీరు ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ యూజ్ చేస్తేనే. ఈ ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఒకవేళ మీరు మీ ప్రోగ్రాంలో ఫైల్స్ యూజ్ చేస్తూ ఉంటేనే. ఓకేనండి. అంటే ఏంటి? మనం ఫైల్స్ యూజ్ చేస్తూ ఉంటేనే మనం ఈ డివిజన్ని వాడాలి, లేకపోతే అవసరం లేదు. ఓకేనండి. తర్వాత మనకు వచ్చేది డేటా డివిజన్. తర్వాత మనకు వచ్చే థర్డ్ డివిజన్ ఏంటంటే డేటా డివిజన్. ఇక్కడ వాట్ ద పర్పస్ ఆఫ్ దిస్ డేటా డివిజన్ ఇన్ ద సెన్స్ it is used for variable declaration purpose. అర్థమైందండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్లో మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటామా? అంటే వాయిడ్ మెయిన్ ఇచ్చేసి ఇంటూ ఏ అంటే ఇక్కడ ఇలా ఇస్తాం కదా మనం. వాయిడ్ మెయిన్ ఇచ్చేసి ఇక్కడ మనము ఇంటూ ఏ అలాగే ఇలా ఇస్తాం. క్యార్ బి ఇలా ఇస్తాం. అవునా. అలాగే మనము ఫ్లోట్ సి ఇలా మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. అవునా. లేకపోతే ఇక్కడ ఇలా ఇచ్చుకుంటాం. ఇంట్ డి ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా ఇచ్చుకుంటాం. అవునా. ఇది సి లాంగ్వేజ్లో. అవునా. ఇన్ ది సేమ్ వే ఇన్ కోబల్ ఆల్సో వీ విల్ డిక్లేర్ ది వేరియబుల్స్ అండి. ఓకేనా. ఆ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఈ డేటా డివిజన్లో మనము డిక్లేర్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? డేటా డివిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్ పర్పస్. ఓకే అండి. ఆ వేరియబుల్ డిక్లరేషన్స్ ఎందుకంటే ఫర్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్. అంటే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, రన్ అవుతుంది కదా, అప్పుడు మనకు కొంచెం మెమరీ అనేది అవసరం అన్నట్టు. ఓకేనా. ఆ మెమరీని ఇక్కడ మనము వేరియబుల్ అనే నేమ్తో ఇచ్చేసి మనము అలొకేట్ చేసుకుంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనము ఇంకోటి కూడా మనం యూజ్ చేయొచ్చు ఈ డేటా డివిజన్. ఏంటంటే హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు declare the layout of the file also. ఓకేనండి. ఇక్కడ మనకి ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే ఇక్కడ మనకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయంటే హియర్ దిస్ డివిజన్ కంటైన్స్ 3 సెక్షన్స్. ఓకేనండి. ఇక్కడ మనకి మొత్తము 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏవేవి అంటే ఫైల్ సెక్షన్. ఇవి మనం ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. ఇవి మనము ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఆర్డర్ మనం కోడ్ చేయాలన్నట్టు. ఓకేనా. అలాగే తర్వాత మనకి వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. మనకు వచ్చేది లింకేజ్ సెక్షన్. ఇలా మనకి మొత్తము 3 సెక్షన్స్ ఉంటాయండి. ఇందులో ఫైల్ సెక్షన్ అంటే పేరు చూడండి, ఫైల్ యొక్క సెక్షను అంటే ఏంటి? మనము మన కోబల్ ప్రోగ్రాంలో ఏమైనా ఫైల్స్ యూజ్ చేయాలంటే మనం ఒక ఫ్లో అనేది ఫాలో అవ్వాలండి. ఓకేనా. ఆ ఫ్లో గురించి నేను మీకు చెప్తాను. బట్ దానికంటే ముందు మీరు ఇంకొక పాయింట్ గుర్తించాలి, అంటే గమనించాలి. ఏంటి? ఇక్కడ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను? ఫైల్ కంట్రోల్ అనే పారాగ్రాఫ్లో ఫైల్ యొక్క నేము, దాని యొక్క ఆర్గనైజేషను, దాని యొక్క యాక్సెస్ మోడ్, దాని యొక్క రికార్డ్ కీ, దాని యొక్క ఫైల్ స్టేటస్ అంటే ఏంది? ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇది ఎందుకు అంటే హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ డిక్లేర్
declare the layout of the file. అర్థమైందండి? అంటే ఏంటి, మన ప్రోగ్రాంలో ఏమైనా ఫైల్స్ యూజ్ చేయాలి అంటే దాని యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే దాని యొక్క నేము, ఆర్గనైజేషన్ అవన్నీ మనం ఎక్కడ ప్రొవైడ్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్లో ఫైల్ కంట్రోల్ అనే పారాగ్రాఫ్లో దాని యొక్క నేము అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అలాగే ఆ ఫైల్ యొక్క లేఅవుట్ అంటే ఫైల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయి అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్, ఇట్లా ఫైల్ యొక్క లేఅవుట్ ఏంటి అని చెప్పి దాని యొక్క లేఅవుట్ యొక్క డిక్లరేషన్ మనం ఎక్కడ ఇవ్వాలంటే ఫైల్ సెక్షన్లో ఇవ్వాలి. నేను మీకు చూపిస్తాను అండి. ఎవ్రీథింగ్ ఐ విల్ షో ప్రాక్టికలీ, సో యూ నో నీడ్ టు వరీ. జస్ట్ ఇక్కడ మనము ఇంట్రొడక్షన్ అంతే, మనకి ఏ డివిజన్స్ ఉంటాయి, ఆ డివిజన్స్ ఎందుకు యూజ్ చేస్తామని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అంతే. ఓకేనా అండి? అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైల్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ది ఫైల్ లేఅవుట్స్ దట్ విల్ బి యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్. ఓకేనా అండి? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనము సి లాంగ్వేజ్లో మనము వేరియబుల్ డిక్లరేషన్ చేసుకున్నాం ఇక్కడ, అవునా? ఈ వేరియబుల్స్ ఎందుకు? ఫర్ ప్రోగ్రామ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్ ఫ్రమ్ సిస్టమ్ వీఆర్ అలొకేటింగ్ సమ్ మెమొరీ. అంటే మనము సిస్టమ్ నుండి సమ్ మెమొరీని మన ప్రోగ్రామ్కి అలొకేట్ చేస్తున్నాం, అవునా? ఇన్ ది సేమ్ వే మన కోబాల్ ప్రోగ్రాంలో కూడా మనము వేరియబుల్స్ యూజ్ చేసుకోవచ్చు. సమ్ ఇంటర్నల్ మెమొరీని మనము యూజ్ చేసుకోవచ్చు. మరి వాటికి కూడా మనం ఇక్కడ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి కదా. సో ఇక్కడ మనం వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇక్కడ హియర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ ది వేరియబుల్స్. ఓకేనా? విచ్ we want to use for program internal processing purpose POSE. అర్థమైందా అండి? అంటే ఏంటి ఇక్కడ మనము ప్రోగ్రామ్ ప్రాసెస్ చేయడానికి మనకు కొంచెం ఇంటర్నల్ కొంచెం మెమరీ అనేది అవసరం. ఓకేనా? ఆ మెమరీని మనము ఎలా డిక్లేర్ చేస్తామంటే విత్ ది నేమ్ ఆఫ్ వేరియబుల్స్. నేను మీకు వేరియబుల్ అని కూడా ఎందుకు చెప్తానండి. ఇక్కడ మనం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనము చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ కోబాల్ అంతే. ఓకేనా? అంటే ఇక్కడ హియర్ ఇట్ ఈస్ యూజ్ టు డిక్లేర్ ది వేరియబుల్స్ విచ్ వీ వాంట్ టు యూజ్ ఫర్ ప్రోగ్రామ్ ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్. ఓకేనా అండి? తర్వాత లింకేజ్ సెక్షన్. ఓకేనా? ఈ లింకేజ్ సెక్షన్ ఇక్కడ కూడా మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామండి. ఓకేనా? హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు డిక్లేర్ ది వేరియబుల్స్ ఓన్లీ, but only in two scenarios. Only in two scenarios we will use this section. ఆ టూ సినారియోస్ ఏంటో అనేది నేను మీకు తర్వాత చెప్తానండి. ఓకేనా? నేను మీకు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇలా మనకి డేటా డివిజన్లో 3 సెక్షన్స్ ఉంటాయండి. ఆ 3 సెక్షన్స్ ఏవేవంటే ఫైల్ సెక్షను, వర్కింగ్ స్టోరేజ్ సెక్షను అండ్ లింకేజ్ సెక్షన్. ఓకేనా? ఫైల్ సెక్షన్ ఎందుకంటే హియర్ ఫైల్ సెక్షన్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ది లేఅవుట్ ఆఫ్ ది ఫైల్ విచ్ we want to use in the program, and working storage section in the sense here it is used to declare the variables which you want to use it for program internal processing purpose, and the linkage section also used to declare the variables only, but only in two scenarios we will use this linkage section. What are those two scenarios in the sense we will discuss on later అండి. ఓకేనా? and next one is processor division. Here this division is used for statements execution purpose. Here this division is used for this division is used to code the exe executable statements. ఓకేనండి? ఇక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి ప్రాసెసర్ డివిజన్ ఎందుకంటే హియర్ దిస్ డివిజన్ ఈజ్ యూజ్డ్ టు కోడ్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి, మీరు ఇక్కడ నేను మీకు ఇక్కడ మెయిన్ పాయింట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ నేను మీకు కంపేర్ చేసేది సి లాంగ్వేజ్తో కంపేర్ చేసి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి లాంగ్వేజ్తో ఎందుకు కంపేర్ చేస్తారు అంటే మనకి సి లాంగ్వేజ్ గురించి అందరికీ తెలుసు కాబట్టి, అందరికీ ఫెమిలియర్ కాబట్టి సి లాంగ్వేజ్ బీటెక్ వాళ్ళకి ఫెమిలియరే,
బీఎస్సీ వాళ్ళకి, ఎంసీఏ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సి లాంగ్వేజ్ అనేది అకాడమిక్స్లో వచ్చి ఉంటుంది. కాబట్టి దీని గురించి అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను దీంతోనే కంపేర్ చేసి చెప్తాను ఏ ఏ కాన్సెప్ట్ అయినా కూడా. ఓకేనా. ఇక్కడ మీరు సి లాంగ్వేజ్ చూడండి ఏం చేస్తున్నాం మనం. ఫస్ట్ వీఆర్ డిక్లేరింగ్ ది వేరియబుల్స్, ఆఫ్టర్ దట్ వీఆర్ కోడింగ్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ లైక్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం కోడ్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే ఇన్ అవర్ కోబాల్ ప్రోగ్రామ్ ఆల్సో ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ది నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. Next, if you are using any files, then you have to specify those details in the environment division. And here, for program execution purpose, sometimes we need some internal memory. కాబట్టి ఆ ఇంటర్నల్ మెమరీని మనం ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇన్ డేటా డివిజన్. అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ని ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే డేటా డివిజన్లోనే మనము డిక్లేర్ చేస్తాము. దట్ మీన్స్ డేటా డివిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిక్లరేషన్ పర్పస్ ఓన్లీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి ఈ పాయింట్. ఓకే, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్ పర్పస్ ఓన్లీ. మరి స్టేట్మెంట్స్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాము అంటే ఇక్కడ చూడండి, ప్రొసీజర్ డివిజన్ ఈజ్ యూజ్డ్ టు కోడ్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఓకేనా అండి. ఇక్కడ మనము ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అన్ని కోడ్ చేస్తాం. నేను మీకు చెప్తానండి వాట్ ఆర్ దోస్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ వుడ్ బి అంటే నేను మీకు వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనా అండి. అండ్ హియర్ హియర్ ప్రొసీజర్ డివిజన్ డస్ నాట్ contain any specific sections. ఓకేనండి. ఇక్కడ మనకి ప్రొసీజర్ డివిజన్లో ఒక స్పెసిఫిక్ సెక్షన్ అంటూ ఏవి ఉండవండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి ఇది ఐడెంటిఫికేషన్ డివిజన్లో మనకి ఒక స్పెసిఫిక్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అలాగే మనకి ఎన్విరాన్మెంట్ డివిజన్లో మనకి స్పెసిఫిక్ సెక్షన్స్ ఉన్నాయి. అలాగే డేటా డివిజన్లో కూడా మనకి స్పెసిఫిక్ సెక్షన్స్ ఉన్నాయి. అవునా. బట్ ఇలా మనకి ప్రొసీజర్ డివిజన్లో ఎటువంటి సెక్షన్స్, పారాగ్రాఫ్స్ ఉండవు. ఓకేనండి. ఇఫ్ యూ వాంట్ టు కోడ్ ఎనీ సెక్షన్స్ ఆర్ పారాగ్రాఫ్స్ దెన్ వీ కెన్ కోడ్ మాన్యువల్లీ. మనం ఏదన్నా ఓన్గా మనము క్రియేట్ చేసి మనం రాసుకోనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు గుర్తుపెట్టుకొస్తుందంటే ఆల్ ది ఎగ్జిక్యూటబుల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ షుడ్ బి కోడెడ్ ఇన్ దిస్ డివిజన్ ఓన్లీ. That means the program execution starts from here. అర్థమైందండి. అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎక్కడి నుండి ఎగ్జిక్యూట్ చేస్తామంటే మనం ఐడెంటిఫికేషన్ డివిజన్ నుండి స్టార్ట్ చేయమండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఐడెంటిఫికేషన్ డివిజన్ ఎందుకు, ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే. అలాగే ఎన్విరాన్మెంట్ డివిజన్ ఎందుకు, ఇది మన ఫైల్స్ ఏమైనా యూజ్ చేస్తుంటే ఇది యూజ్ చేస్తాం, లేకపోతే అంటే దీనివల్ల మనకి ఎప్పుడు ఉపయోగము ఉండదు. అలాగే డేటా డివిజన్ ఎందుకు, ఒకవేళ మనము ఏమైనా ఫైల్స్ యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఫైల్ సెక్షను, ఒకవేళ మనకి ఏమైనా ఇంటర్నల్ ప్రాసెసింగ్ కోసం ఏదైనా మెమరీ కావాలంటే అప్పుడు వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్, ఇంకే సెక్షన్ యూజ్ చేస్తాం. లేకపోతే ఇది కూడా మనకి అవసరం లేదు. మరి ప్రొసీజర్ డివిజన్ ఎందుకు అంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే వి మస్ట్ అండ్ షుడ్ కోడ్ ఇన్ ప్రొసీజర్ డివిజన్ ఓన్లీ. ఓకేనా అండి. కాబట్టి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ కోబాల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అండ్ దీస్ ఆర్ ది స్టాండర్డ్స్ ఆర్ దీస్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ కోడింగ్ ది ప్రోగ్రామ్. ఓకేనా అండి. తర్వాత మనకి జేసీలో మనము కోడ్ మనం ఒక లేఅవుట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అవునా. ఏంటి, ఒక్క 1 minute అండి.
సో మనం జేసీల గురించి చెప్పినప్పుడు మనం దానికి అక్కడ ఒక కోడింగ్ షీట్ని చూసాం. అంటే వాట్ ఈస్ ద షీట్ అండ్ వాట్ ఆర్ ది రూల్స్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ కోడింగ్ ది జేసీఏ అని చెప్పి. అవునా? అంటే ఏంటి, మనకి జేసీలో మొత్తం 5 ఫీల్డ్స్ ఉంటాయి. ఏవేవి? ఐడెంటిఫికేషన్ ఫీల్డ్, నేమ్ ఫీల్డ్, అలాగే ఆపరేషన్ ఫీల్డ్, ఆపరెంట్స్ ఫీల్డ్, అలాగే యూజర్ ఏరియా అంటే కామెంట్ ఫీల్డ్ మనం యూజ్ చేయము అని మనం వాళ్ళు చెప్పుకున్నాము. అలాగే ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అంటే ఏంటి, 1 2 కాలమ్స్ మనం 2 ఫార్వర్డ్ స్లాషెస్ పెడతాం, దాన్నే ఐడెంటిఫికేషన్ ఫీల్డ్ అని మనం చెప్పుకున్నాము. తర్వాత ఏంటి, 3 to 10 కాలమ్స్ అంటే 3 నుండి 10 లైన్స్ వరకు మనము నేమ్ ఫీల్డ్ అని చెప్పుకున్నాము. తర్వాత మనము ఏం చెప్పుకున్నాం, తర్వాత ఆ నేమ్ ఫీల్డ్ తర్వాత 1 స్పేస్ గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మనము ఆపరేషన్ ఫీల్డ్ అంటే జాబు, ఎగ్జిక్, డీడీ అని చెప్పి మనము ఆపరేషన్ ఫీల్డ్ని కోడ్ చేస్తామని మనం చెప్పుకున్నాం. అంటే ఏంటి, మనం అక్కడ ఒక ఫ్లోనే మనము ఫాలో అయ్యాం. అవునా? అంటే మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చెప్పుకున్నాం. ఏంటివి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఏం ఫాలో అవ్వాలి ఒక జేసీ కోడ్ చేసేటప్పుడు అని మనం క్లియర్గా చెప్పుకున్నాం. అవునా? ఇన్ ది సేమ్ వే అవర్ కోబాల్ కోడింగ్ షీట్ ఆల్సో కన్సల్టెడ్ విత్ 80 కాలమ్స్. జేసీలో మనకి ఎలాగైతే 1 నుండి 80 కాలమ్స్ ఉంటుందో అలాగే కోబాల్ కూడా మనకి 80 కాలమ్సే ఉంటుందండి. ఓకేనా? అక్కడ మనకి జేసీలో 73 to 80 మనము యూజర్ ఏరియా అని లేకపోతే కామెంట్ ఫీల్డ్ అని అంటాం అని మీకు చెప్పాను. అవునా? ఆ యొక్క కాలమ్స్ మనం ఏమీ కోడ్ చేయము అని, ఏమైనా కోడ్ చేసినా కూడా ఆ సిస్టమ్ కన్సిడర్ చేయదు అని మీకు చెప్పాను. అవునా? ఇన్ ది సేమ్ వే ఇన్ కోబాల్ ఆల్సో హియర్ కాలమ్ ఫ్రమ్ 1 to 6, చూడండి కాలమ్ నెంబర్ ఫ్రమ్ 1 to 6 అండ్ 73 to 80 we will not use for anything. ఓకేనండి? ఇక్కడ మనము కాలమ్ని 1 to 6 నుండి అలాగే కాలము 73 to 80 వరకు మనము ఎప్పుడు యూజ్ చేయము రియల్ టైంలో. ఓకేనా? ఇక్కడ 1 to 6లో ఏముంటాయంటే సీక్వెన్స్ నెంబర్స్ ఉంటాయండి. ఓకేనా? అవి మనకి కనపడవు, అవి మనం కోడ్ చేయము, బట్ ఆటోమేటిక్గా సిస్టము ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు అసైన్ చేసుకుంటుంది. దట్ మీన్స్ హియర్ కాలమ్స్ ఫ్రమ్ 1 to 6 ఈజ్ నోన్ యాజ్ సీక్వెన్స్ నెంబర్ and this area is used to enter the line numbers of the code that is automatically assigned by the compiler. ఓకేనండి? అలాగే జేసీలో మనము థర్డ్ కాలంలో స్టార్ పెడతాం. అవునా? డబుల్ స్లాష్ ఇచ్చేసి మనము స్టార్ పెట్టామనుకోండి, అక్కడ మనకి ఏమవుతుంది, ఆ ఎంటైర్ స్టేట్మెంట్ కామెంట్ అయిపోతుంది అని చెప్పాను. అంటే ఏంటి, అదంతా మీకు స్కై బ్లూ కలర్లో వచ్చేస్తుంది, అది మీకు ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే మీరు కామెంట్లు మీరు ఏం రాస్తున్నా కూడా సిస్టమ్ దాన్ని కోడ్ లాగా కన్సిడర్ చేసుకోదు అని మీకు నేను చెప్పాను. అవునా? ఇన్ ది సేమ్ వే ఇన్ అవర్ కోబాల్ ఆల్సో వీ కెన్ గివ్ కామెంట్స్. కానీ ఇక్కడ మనము థర్డ్ లైన్లో స్టార్ ఇవ్వమండి, ఇక్కడ మనము 7th లైన్లో మనము స్టార్ ఇస్తాము. ఓకేనండి? ఇక మనం 7th లైన్ స్టార్ ఇచ్చి తర్వాత మనం ఏం కోడ్ చేసినా కూడా అంతా మీకు స్కై బ్లూ కలర్లో కనబడిపోతుంది. అంటే ఏంటి, స్కై బ్లూ కలర్లోకి మీకు కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ వీ కాల్ దట్ కోడ్ యాజ్ కామెంట్ అవుట్, అదే కామెంట్ లైన్స్ అని మనము అంటామండి. అంటే మీరు అలా 7th కాలంలో స్టార్ ఇచ్చి మీరు ఏం రాసినా కూడా సిస్టమ్ దాన్ని కన్సిడర్ చేయదు అన్నట్టు. ఓకేనండి? సిస్టమ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ కోడ్ని కన్సిడర్ చేయదు. తర్వాత మనకి 8 to 11. సో ఇక్కడ మనము కాలమ్స్ 8 నుండి 11 వరకు మనము ఏరియా ఏ అని అంటామండి. ఓకేనండి? ఏరియా ఏ అని అంటాం. ఇక్కడ మనం ఏం కోడ్ చేస్తామంటే హియర్ ఇన్ దిస్ ఏరియా ఏ ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ డివిజన్ నేమ్స్. అంటే ఏంది, మనము ఇక్కడ చెప్తానండి, ఇక్కడ మీరు చూసారనుకోండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ మనకి ప్రోగ్రాంలో డివిజన్స్ ఉంటాయని, అలాగే సెక్షన్స్ ఉంటాయని, అలాగే పారాగ్రాఫ్స్ ఉంటాయని, అలాగే సెంటెన్సెస్, స్టేట్మెంట్స్, వర్డ్స్, క్లాసెస్, క్యారెక్టర్స్ ఇలా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అవునా? ఇక్కడ చూడండి, ఏరియా ఏ అంటే కాలం ఫ్రమ్ 8 to 11ని మనము ఏరియా ఏ అని అంటాము. ఈ 8 to 11 మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ డివిజన్ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ డివిజన్ నేమ్స్, అలాగే ఈ పారాగ్రాఫ్స్ నేమ్స్, అలాగే ఈ యొక్క సెక్షన్ నేమ్స్ని మనము కోడ్ చేయడానికి మనము ఏరియా ఏని యూజ్ చేస్తామండి. మీరు కన్ఫ్యూజ్ అవసరం అయితే లేదండి, జస్ట్ థియరీ అంతే. ఇది మీరు ఇప్పుడు కరెక్ట్గా వినాలి, చదవాలి. ఇది విన్నారనుకోండి, నెక్స్ట్ సెషన్లో మనము క్లియర్గా ప్రాక్టికల్గా చూస్తాం. అది మీరు నో నీడ్ టు వరీ. ఓకేనండి? చూడండి, హియర్ దిస్ ఏరియా ఈజ్ యూజ్డ్ టు ఎంటర్ ది డివిజన్ నేమ్ అండ్ సెక్షన్ నేమ్ అండ్ పారాగ్రాఫ్ నేమ్స్ అండ్ 0177 లెవెల్ నెంబర్ డిక్లరేషన్ ఆల్సో.
ఈ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, 0177 లెవెల్ నెంబర్స్. వీటి గురించి నేను మీకు నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. ఓకేనా? ఈ లెవెల్ నెంబర్స్ ఎందుకు యూజ్ అవుతాయి, అసలు ఇవి ఏంటివి అనేది మీకు నేను చెప్తాను. తర్వాత చూడండి, ఇక్కడ 11 వరకు వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలిన ఏంటివి, ఇక్కడ 73 to 80 మనము యూజర్ ఏరియా, కామెంట్ ఏరియా అని అంటాము. సేమ్ యాజ్ లైక్ ఇన్ జేసీఎల్, హియర్ ఆల్సో వీ నెవర్ యూజ్ దిస్ ఏరియా. ఈవెన్ దో ఇఫ్ యూ యూజ్ దిస్ ఏరియా, అవర్ సిస్టమ్ విల్ నాట్ రికగ్నైజ్ దట్ కోడ్. ఓకేనండి? అంటే మీరు ఈ ఏరియాలో ఏదైనా కోడ్ చేసినప్పటికీ మన సిస్టము ఆ కోడ్ని ఎగ్జిక్యూటివ్ కోడ్గా అది రికగ్నైజ్ చెయ్యదు. ఓకేనండి? ఎగ్జిక్యూటివ్ కోడ్గా రికగ్నైజ్ చేయదు అన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ మిగిలింది ఏంటి, ఇంకా కాలమ్స్ నెంబరు 12 to 72. దీన్ని మనం ఏమంటామంటే ఏరియా బి అని అంటాము. ఓకేనండి? ఏరియా బి అని అంటాము. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే చూడండి, దిస్ ఏరియా ఈజ్ యూజ్ టు ఎంటర్ ఆల్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రొసీజర్ డివిజన్. అంటే ఇక్కడ మీరు చూసారనుకోండి, నేను మీకు చెప్పాను ఏమని, హియర్ ప్రొసీజర్ డివిజన్ ఈజ్ యూజ్ టు కోడ్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఓన్లీ. ఓకేనండి? ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ ఓన్లీ అంటే ఏంది, ప్రొసీజర్ డివిజన్లో మీరు కోడ్ చేసే ప్రతి ఒక్క ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ మీరు ఏరియా బిలోనే కోడ్ చేయాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీరు గుర్తుపెట్టుకోండి మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? మీరు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా మీరు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ లేఅవుట్ యొక్క షీటు, అలాగే మీ కింద చెప్పిన డివిజన్స్, ఫ్లో, ఈ ఆర్డర్, మీరు వీటిని కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీకు కోడింగ్ అనేది మీరు చేయగలరు ప్రాపర్గా. ఓకేనా అండి? వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏరియా బీలో ఏమి యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ ఏరియా ఈజ్ యూజ్ టు ఎంటర్ ఆల్ ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రొసీజర్ డివిజన్. అలాగే దిస్ ఏరియా ఈజ్ యూజ్ టు డిక్లేర్ ది లెవెల్ నెంబర్స్ అదర్ దాన్ 1 and 77. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఏరియా ఏలో అంటే 8 to 11 మనం ఏం చేస్తాము అని చెప్పాను, 177 ఏంటి 2 లెవెల్ నెంబర్స్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తామని చెప్పాను. అలాగే మనకి ఈ 177 కాక ఇంకొన్ని లెవెల్ నెంబర్స్ ఉన్నాయండి. అసలు లెవెల్ నెంబర్ అంటే ఏంటి సార్, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను మీకు నెక్స్ట్ సెషన్లో నేను క్లియర్గా చెప్తాను. ఈ లెవెల్ నెంబర్ ఏంటి, అసలు అవి ఏవేవి ఉంటాయి, అవి ఎలా కోడ్ చేస్తాము ఏంటి, ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఇక్కడ జస్ట్ మీరు థియరీ గురించి చూడండి ఈరోజు. ఓకేనా? చూడండి, హియర్ దిస్ ఏరియా బి ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ది లెవెల్ నెంబర్స్ ఫ్రమ్ 2 to 49. నేను మీకు చెప్తా అండి, 2 to 49 మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాబట్టి ఇక్కడ మీకు ఎందుకు ఇలా రాస్తానంటే, ఇక్కడ చూడండి, అదర్ దాన్ 177 అంటే 177 అనే లెవెల్ నెంబర్స్ తప్ప ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఏరియా బిలోనే మనము కోడ్ చేస్తాము. ఓకేనండి? అలాగే హియర్ దిస్ ఏరియా బి ఈజ్ యూజ్ టు డిక్లేర్ ది ఫైల్ అట్రిబ్యూట్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ డివిజన్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడండి, ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ అంటే ఫైల్ యొక్క నేము, ఆర్గనైజేషను, యాక్సెస్ మోడ్, రికార్డ్కి 5 స్టేటస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఇన్పుట్ అవుట్పుట్ సెక్షన్లో ఫైల్ కంట్రోల్ అనే పారాగ్రాఫ్లో మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను అని మనం చెప్పుకున్నాం. ఇవన్నీ మనం ఎక్కడ కోడ్ చేస్తామంటే ఏరియా బిలోనే కోడ్ చేస్తామండి. చూడండి, ఏరియా బి అంటే ఏంటండి, 12 to 72ని మనము ఏరియా బి అని అంటాము. ఏరియా బి ఎందుకు అంటే ప్రొసీజర్ డివిజన్లో మనం ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ ఏం కోడ్ చేయాలో అవన్నీ ఏరియా బిలోనే కోడ్ చేస్తాము. అలాగే డేటా డివిజన్లో లెవెల్ నెంబర్స్ 1 to 77 కాకుండా ఇంకేం కోడ్ చేయాలో కూడా మనము ఇక్కడ ఏరియా బిలోనే కోడ్ చేస్తాము. అలాగే ఎన్విరాన్మెంట్ డివిజన్లో ఫైల్ యొక్క అట్రిబ్యూట్స్ కూడా మనము ఏరియా బిలోనే మనము కోడ్ చేస్తాము. ఓకేనండి? అది చూడండి, ఇది ఒక సింపుల్ అండ్ శాంపుల్ ప్రోగ్రామ్. మన యొక్క కోడింగ్ షీటు ఇలాగే ఉంటుందండి. ఇలాగ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇలాగ మనం జేసీలో ఎలాగైతే గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలరు, అలాగే స్కై బ్లూ కలర్తో మనకి కొన్ని వర్డ్స్ కనిపించాయో అలాగే మన కోబల్ ప్రోగ్రామ్ కూడా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇవి కాలమ్ నెంబర్స్ అండి. ఇక్కడ చూడండి 1, 2, ఇక్కడ ప్రస్తుతంగా అక్కడ 5, 1 ఉంది, అక్కడ 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 60, 70, 71, 72,
సేమ్ మనకు జేసీలో కూడా ఇలాగే కనిపించింది మీకు గుర్తుంటే. అవునా? మళ్ళీ మీరు ఇక్కడ F11 ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు అది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే రిమైనింగ్ 73 to 80 కాలమ్స్ కనబడతాయి. బట్ అవి మనం ఎప్పుడు యూజ్ చేయమండి. అక్కడ మనం ఏమీ కోడ్ చేయము. అక్కడ ఒకవేళ మనం కోడ్ చేసినా కూడా సిస్టమ్కి అది పట్టించుకోదు అన్నట్టు. ఓకేనా? ఓకే, అంత పక్కన పెట్టేసేయండి. ఇక్కడ మీరు చూడండి 1 to 6 కాలమ్స్ మనము ఏం చెప్పాము, సీక్వెన్స్ లైన్ నెంబర్ అని చెప్పాము. ఇది మనం రియల్ టైం ఎప్పుడు యూజ్ చేయము, కోడ్ చేయమని చెప్పాను. చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, చూడండి ఇక్కడ మనము ఈ ఏరియా మనం ఖాళీగా వదిలేస్తామండి. ఆటోమేటిక్గా సిస్టమే ప్రతి ఒక్క స్టేట్మెంట్కి ఒక్కొక్క లైన్ నెంబర్ అనేది కూడా అది ఎంటర్ చేసుకుంటుంది అన్నట్టు. అది మనకు కనపడదు. ఇక్కడ చూడండి ఫస్ట్ డివిజన్ నేమ్ కోడ్ చేశాను, ఐడెంటిఫికేషన్ డివిజన్ కోడ్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఐడి ఒక్కటే నేను ఇక్కడ కోడ్ చేస్తాను. ప్రోగ్రామ్ పేరు ఏంటి, నేను ఇచ్చుకున్న కోబల్ పేరు కోబల్ 1 ప్రోగ్రామ్ నేమ్. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్ ఐడి రిమైనింగ్ ఆర్ నాట్ మ్యాండేటరీ అని మనం చెప్పుకున్నాం. అవును, ఇవి మనం కోడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ చూడండి నేను ఒక ఓన్లీ ప్రోగ్రామ్ ఐడి మాత్రమే కోడ్ చేశాను, రిమైనింగ్ ఏమీ కోడ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ వచ్చే డివిజన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ డివిజన్. అవునా, ఈ ఎన్విరాన్మెంట్ డివిజన్లో మళ్ళీ మనకి 2 సెక్షన్స్ వస్తాయని మనం చెప్పుకున్నాం, కాన్ఫిగరేషన్, ఇన్పుట్ సెక్షన్. అవునా, సో ఈ సెక్షన్ మనము ఎప్పుడు కూడా మనము యూజ్ చేయము, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా సిస్టమ్ యూజ్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. తర్వాత ఇది మనం ఒకవేళ ఫైల్స్ యూజ్ చేస్తేనే మనం ఈ సెక్షన్ని యూజ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. కాబట్టి ఇప్పుడు నేను ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ నేను ఫైల్స్ యూజ్ చేయడం లేదు. కాబట్టి చూడండి దాని కింద నేను అలాగే ఖాళీగా వదిలేస్తాను. తర్వాత డేటా డివిజన్. డేటా డివిజన్లో మళ్ళీ మనకి 3 సెక్షన్స్ ఉంటాయి, ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్, లింకేజ్ సెక్షన్. అవునా, ఫైల్ సెక్షన్ ఎందుకు, ఒకవేళ మనం ఫైల్స్ యూజ్ చేస్తూ ఉంటే దాని యొక్క లేఅవుట్ని డిక్లేర్ చేయడానికి. బట్ ఇక్కడ నాకు ఇది సింపుల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ ఫైల్స్ యూజ్ చేయడం లేదు, కాబట్టి ఇక్కడ ఫైల్ సెక్షన్ నేను యూజ్ చేయడం లేదు. తర్వాత ఏంటి, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ ఏంటి, ఇక్కడ చూడండి మనము వేరియబుల్స్ డిక్లేర్ చేసాం కదా ఇంటర్నల్ ప్రాసెసింగ్ పర్పస్ కోసము, అదే విధంగా ఇక్కడ కూడా మనం వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్స్ డిక్లేర్ చేసడానికి యూజ్ చేసేది వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. చూడండి 01 A పిక్ 9 B పిక్ 9 C పిక్ 9. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఏంటి సార్ ఇవి ఇలా ఉన్నాయని చెప్పి. సో వీటి గురించి మనము టుమారో క్లియర్గా డిస్కస్ చేసుకుంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి సి లాంగ్వేజ్ మనం ఎలాగైతే వేరియబుల్స్ డిక్లేర్ చేసామో అలాగే మనం కోబాలో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. బట్ వై డిక్లేరింగ్ ది వేరియబుల్స్ వీ హ్యావ్ టు ఫాలో డిఫరెంట్ సింటాక్స్ హియర్. ఓకేనండి, ఇక్కడ మనకి ఈ 01 లెవెల్ నెంబరు, ఇక్కడ నేను మీకు లెవెల్ నెంబర్స్ అని చెప్పాను కదా, ఆ ప్రతి ఒక్క లెవెల్ నెంబర్ గురించి, అలాగే మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాము, ఇక్కడ మనకి సి లాంగ్వేజ్లో ఇంటూ, క్యారో, ఫ్లోటు, డెసిమల్ లాగా ఇక్కడ మనకి కోబాల్లో ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, అక్కడ మనకు ఎన్ని డేటా లెంత్తో మనము కోడ్ చేయొచ్చు, ఎలా మనం ఒక వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఒక వేరియబుల్కి వాల్యూ అంటే ఒక కాన్స్టెంట్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు, ఇలా నేను మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా నెక్స్ట్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నట్టు. ఓకేనండి, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇవి వేరియబుల్ డిక్లరేషన్ అన్నట్టు, ఇక్కడ వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్. తర్వాత ఇక్కడ నేను లింకేజ్ సెక్షన్ యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను మీకు అది కూడా చెప్పాను ఏమని, లింకేజ్ సెక్షన్ విల్ యూజ్ ఓన్లీ ఇన్ 2 scenarios అండ్ వాట్ ఆర్ దోస్ 2 scenarios ఇన్ ద సెన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ అండి. మనం లేటర్ సెషన్స్ మనం వాటి గురించి డిస్కస్ చేసుకుంటాం, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏంటి, తర్వాత ఇక్కడ చూడండి ప్రొసీజర్ డివిజన్. మనకు లాస్ట్ వచ్చేది ప్రొసీజర్ డివిజనే. ఇక్కడ చూడండి ప్రొసీజర్ డివిజన్ ఈజ్ యూజ్ టు కోడ్ ది ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తాము, ఏబిసి అనే 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నామా. ఇక్కడ మనం ప్రొసీజర్ డివిజన్లో ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ మూవ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే, అవునా, ఇది ఇంగ్లీష్ వర్డ్. అవునా, ఇది మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అంటే ఇక్కడ ఉన్నదాన్ని మూవ్ చెయ్యి అని. అవునా, అదే ఇక్కడ కూడా రాసింది చూడండి, మూవ్ 100 to C అంటే ఏంటి, ఇక్కడ WS ఆఫ్ C అంటే ఏంటి, WS అంటే వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లో C అని వేరియబుల్ డిక్లేర్ చేస్తాను కాబట్టి ఇక్కడ WS ఆఫ్ C అని ఇచ్చా. అంటే ఏంటి, నాకు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క వేరియబుల్ నేను ఏ డివిజన్లో అంటే ఏ సెక్షన్లో డిక్లేర్ చేశాను, ఫైల్ సెక్షన్లోనా, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్లోనా, లింకేజ్ సెక్షన్లోనా. వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ అయితే WS
లింకేజ్ సెక్షన్ అయితే ఎల్ఎస్, ఫైల్ సెక్షన్ అయితే ఎఫ్ఎస్ అని ఇస్తాం అన్నట్టు రియల్ టైంలో మన ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం అంతే. సార్ ఇలాగే ఇవాళ డిక్లరేషన్ అంటే రూల్ ఏం లేదండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఏ నేమ్ అన్నా ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనా. బట్ ఇక్కడ నేను మీకు ఇందాకే చెప్పాను ఏమని, ఇక్కడ చూడండి కోబాల్ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను చూడండి, కోబాల్ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీకు ఏం చెప్పాను చూడండి, ఎనీ నాన్ ప్రోగ్రామర్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ఇట్. అంటే ఇది మన కోబాల్ ప్రోగ్రామ్ని ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, ప్రోగ్రామరే కాదు, ఆ ప్రోగ్రామ్ గురించి తెలియని వాడైనా సరే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చాం మనము, మూవ్ 100 to C అన్నాం. అంటే ఏంది, ఈ C అనే వేరియబుల్లోకి మనము 100 అనే వాల్యూని మూవ్ చేసుకుంటున్నాము. అలాగే మూవ్ 200 to B అన్నాం. అంటే ఏంది, ఈ B అనే దాంట్లో మనము 200 అనే వాల్యూని మనము మూవ్ చేసుకుంటున్నాము. తర్వాత కంప్యూట్ అంటే మనకు తెలిసిందేనండి, మనకు సి లాంగ్వేజ్లో కంప్యూట్ గురించి ఉంటుంది. కంప్యూట్ అంటే ఏంటి, అర్థమెటిక్ ఆపరేషన్స్. అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటి, అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. వీటిని మనము అర్థమెటిక్ ఆపరేషన్ అంటే ఏంటి, మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేయాలంటే అప్పుడు మనం కంప్యూట్ అనే పదాన్ని వాడతాం. ఇక్కడ మనం ఏం చేయాలి చూడండి, కంప్యూట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి అన్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి, బీని సిని యాడ్ చేసి ఆ వాల్యూని అంటే అవుట్పుట్ వాల్యూ ఏదో వస్తుందో దాన్ని ఏలో స్టోర్ చేయండి, దాని మీనింగ్, ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. అవునా. అంటే ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం బీలో ఎంత ఉంది, 200 ఉంది, సిలో ఎంత ఉంది, 100 ఉంది. అవునా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 200 ప్లస్ 100 అంటే 300 ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏలో స్టోర్ అవుతుంది. అవునా. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, డిస్ప్లే అంటే అర్థం కానిది అంటే ఎవరికి ఉండదు. డిస్ప్లే అంటే ఏంటి, చూపించండి. అవునా. డిస్ప్లే ది అవుట్పుట్ అంటాం, అయితే జస్ట్ షో ఇట్ అంటాం. అవునా. ఆ షో అనే పదానికి పర్యాయ పదమే డిస్ప్లే. సో ఇక్కడ నేను ఏం చేశాను, డిస్ప్లే సి, డిస్ప్లే బి, డిస్ప్లే ఏ అని ఇచ్చాను. అంటే ఏంటి, బిలో ఉన్న వాల్యూ, సిలో ఉన్న వాల్యూ, ఏలో ఉన్న వాల్యూ మనకి డిస్ప్లే చేయమని దీని మీనింగ్. అంటే ఏంది, ఈ వేరియబుల్ ఉన్న వాల్యూస్ మనకి చూపిస్తాయి. అంటే ఏంది, డిస్ప్లే సి అంటే 200 అని, డిస్ప్లే బి అంటే 100 అని, డిస్ప్లే ఏ అంటే 300 అనే వాల్యూ మనకి చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, స్టాప్ అంటే ఏంటండి, ఆపే అని చెప్పి, ఏంటి, ఎగ్జిక్యూషన్ ఆపే. అంటే ఏంది, స్టాప్ రన్ అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడతో స్టాప్ చేయండి దీని మీనింగ్. సో ఇప్పుడు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ మూవ్ గురించి మనం ఏం చెప్పుకోలేదు ఇంతవరకు. ఇక్కడ మనం ప్రతి ఒక్క దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామండి. ఇక్కడ మనకి అన్ని టాపిక్స్, మనకి అన్ని కాన్సెప్ట్స్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి మీరు నో నీడ్ టు వరీ. ఓకేనా. కానీ ఇప్పటివరకు మీరు అబ్జర్వ్ చేస్తే మనం మూవ్ గురించి ఇంతవరకు ఏం చెప్పుకోలేదు, కంప్యూటర్ గురించి మనం ఏం డిస్కస్ చేసుకోలేదు, డిస్ప్లే గురించి మనం ఏం డిస్కస్ చేసుకోలేదు. అవునా. బట్ ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ చూసారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, హియర్ కోబాల్ ఈజ్ వెరీ ఈజియెస్ట్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ లెర్న్ విత్ ఇన్ 1 month. ఓకేనండి. ఇది మనకి చాలా చాలా ఈజీ లాంగ్వేజ్ అండి. దీనికి మొత్తం మనము పెద్ద కష్టపడాల్సిన అవసరం, అంటే సి లాంగ్వేజ్, జావా, సి#, C++, VB.NET, అలాగే ఎస్ఏపి, అబ్యాప్, ఇట్లా వేరే టెక్నాలజీస్ మనము కష్టపడినట్టుగా సెలీనియంలో జావా స్క్రిప్ట్ ఇట్లా మనము కష్టపడినట్టుగా ఇక్కడ మనము కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అంతే. ఇక్కడ కోడింగ్ మనకి ఈజీగా అర్థమైపోతుంది చూడగానే. మనం కొంచెం బుర్ర పెట్టి లాజికల్గా ఆలోచిస్తే మనము ఈజీగా కోడ్ చేయగలం కూడా. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క స్టేట్మెంట్ మనకి ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ లాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మీరు ఇంగ్లీష్లో మాట్లాడినట్టే ఇక్కడ మీరు కోడ్ చేస్తున్నారు కదా, ఇంకా అంతకంటే మీరు ఇక్కడ ఇంకేమైనా కోడ్ చేస్తున్నారా మీరు, సి లాంగ్వేజ్ లాగా ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, అలాగే అక్కడ మీరు ఏది కోడ్స్ ఇస్తారు, ఏది మీరు బ్రేసెస్ ఇచ్చి అలా ప్రతి దానికి మీరు సెమీ కోడ్తో మీరు ఎండ్ చేసి కోడ్స్లో ఇచ్చి అట్లా ఇక్కడ మీరు ఏమైనా కోడ్ చేస్తున్నారంటే కోడ్ చేయడం లేదు. అవునా. సో ఇలాగే ఉంటుందండి రియల్ టైంలో కోడింగ్ అనేది. ఓకేనా. ఇక్కడ చూడండి అలాగే నేను మీకు చెప్పాను 7th కాలమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కామెంటింగ్ పర్పస్ అని. ఇక్కడ చూడండి స్టార్ పెట్టారు 7th కాలంలో. సో ఇక్కడ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు అన్నట్టు, ఇది మనకి స్కై బ్లూ కలర్లో కనబడుతుంది, మీకు చూపిస్తానండి. ఓకేనా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇదంతా మనము కాలం నెంబరు 8 to 11, ఇది మనం ఏరియా ఏ అని అంటాం. ఇక్కడ మనము ఐడెంటిఫికేషన్ డివిజన్ అంటే డివిజన్ నేమ్స్, అలాగే ఏది పారాగ్రాఫ్ నేమ్స్, సెక్షన్ నేమ్స్, అలాగే 0 లెవెల్ నెంబర్ కొని మనము కోడ్ చేస్తామని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి చెప్పుకున్నాం. అవునా. సో ఇక్కడ చూడండి ఏది ఏలోనే అవన్నీ కోడ్ చేశాను. అలాగే
ప్రొసెసర్ డివిజన్లో ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనము ఇది ఏరియా బిలో కోడ్ చేస్తామని చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ ఇది ఏరియా బి, ఇక్కడ చూడండి ఈ ఏరియా ఉంటుంది, ఇది 12 తర్వాతే ఉంటుంది. చూడండి ఇది 10, 11, 12 ఇక్కడ దీని తర్వాతే మనము కోడ్ చేసింటాం అన్నట్టు ఇవన్నీ. సో ఇలా మనము దీస్ ఆర్ ది రూల్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ దీస్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ బై కోడింగ్ ది ప్రోగ్రామ్. సో ఇలా మనము ప్రోగ్రామ్ రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, కంపైల్ చేస్తాం. ఆ కంపైలేషన్ ప్రాసెస్ గురించి మీకు నేను నెక్స్ట్ సెషన్లో చెప్తానండి, కాబట్టి మీరు నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్ ఆల్సో. ఓకేనా? సో ఇదండి, ఇలాగే ఉంటుంది మన కోడింగ్ అనేది, మన కోబల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఇక్కడ చూడండి, సో ఈ పీపీటీ మీరు ఒకసారి చదవాలండి. దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఏం చేయడం లేదు, సింపుల్గా మనము జస్ట్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము, 2 వేరియబుల్స్ మనము వాల్యూస్ని అసైన్ చేసుకున్నాము, అర్థమెటిక్ ఆపరేషన్ చేసి దాని రిజల్ట్ని ఇంకో వేరియబుల్లోకి లోడ్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేస్తున్నాం, తర్వాత స్టాప్ చేస్తున్నాం ఎగ్జిక్యూషన్. ఇంతే, సింపుల్. తర్వాత మనం ప్రతి ఒక్క లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ రాస్తాం, హలో వరల్డ్ అని చెప్పి, అవునా? అది ఇది చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, ఐడెంటిఫికేషన్ డివిజన్, తర్వాత ప్రోగ్రామ్ ఐడి, తర్వాత చూడండి ఎన్విరాన్మెంట్ డివిజన్లో నేను ఏమీ యూజ్ చేయడం లేదు. ఇక్కడ నేను డేటా డివిజన్లో నేను వేరియబుల్స్ ఏమి నేను డిక్లేర్ చేసుకోదలుచుకోవాలి, కాబట్టి ఇక్కడ నేను డేటా డివిజన్ కూడా ఫైల్ సెక్షన్, వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్, అలాగే లింకేజ్ సెక్షన్ యూజ్ చేయడం లేదు. ఇప్పుడు నేను చూడండి ప్రొసెసర్ డివిజన్ చేసి సింపుల్గా నేను డిస్ప్లే కోర్సులో హలో వరల్డ్ అని ఇచ్చా, తర్వాత స్టాప్ రన్. ఇది నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్లో సింపుల్గా నాకు హలో వరల్డ్ అని నాకు డిస్ప్లే అవుతుంది. సో ఇది ఒక ఫస్ట్ సింపుల్ అండ్ శాంపుల్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టు రైట్. ఓకేనండి? తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ని ఇక్కడ శాంపుల్ ప్రోగ్రామ్స్ ఇచ్చానండి, ఇవి మీరు రెఫరెన్స్ పర్పస్ అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రోగ్రాము, తర్వాత ఇది చూడండి, ఇది కూడా ఒక ప్రోగ్రాము, ఇది కూడా మీకు నేను ఇక్కడ క్లియర్గా రాస్తాను. చూడండి ఇది ఆప్షనల్ అని, అలాగే ఇది కూడా ఆప్షనల్ అని, తర్వాత చూడండి ఇది కూడా ఆప్షనల్ అని. అంటే ఇక్కడ నేను మీకు ఇందాక నేను మీకు ఏదైతే చెప్పానో అదంతా నేను మీకు ఇక్కడ మళ్ళీ నేను క్లియర్గా చూడండి, ఇక్కడ సింటాక్స్ ఏంటి ఫాలో అవుతాము, ఈ సింటాక్స్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకుంటామండి. తర్వాత ఇక్కడ చూడండి డేటా డివిజన్ అయితే ఫైల్ సెక్షన్ ఎలా యూజ్ చేస్తాము, తర్వాత వర్కింగ్ స్టోరేజ్ సెక్షన్ మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఇవి కూడా మనము ఇక్కడ చూడండి. లింకేజ్ సెక్షన్లో కూడా నేను మీకు ఎలా మనం డిక్లేర్ చేస్తాము, ఇన్ 2 scenarios we will use this one. తర్వాత ఇక్కడ చూడండి ప్రొసెసర్ డివిజన్లో ఏం చేస్తాము, చూడండి ఇక్కడ కూడా సింపుల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్ అండి, యాక్సెప్ట్ ఏ అంటే ఏ అనే వేరియబుల్కి ఒక వాల్యూ, బి అనే వేరియబుల్కి ఒక వాల్యూని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. యాక్సెప్ట్ చేసుకొని నేను ఏని డిస్ప్లే చేస్తున్నాను, యాడ్ ఏ టు బి అంటే ఏలో అనే వాల్యూని బిలోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత సబ్ట్రాక్ట్ బి ఫ్రమ్ ఏ అంటే బిలోని వాల్యూని ఏతో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. తర్వాత మూవ్ సమ్ వాల్యూ టు అనదర్ వాల్యూ అండ్ స్టాప్ రన్. సో మనం ఇక్కడ వీటి గురించి ఇక్కడ మనం యాడ్ సబ్ట్రాక్ట్ గురించి మనము డిస్కస్ చేసుకుంటాం క్లియర్గా. అలాగే యాక్సెప్ట్ డిస్ప్లే గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే మూవ్ స్టేట్మెంట్ గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ చూడండి వేరియబుల్ డిక్లరేషన్. ఇక్కడ వాట్ ఈస్ ద సింటాక్స్ వీ హ్యావ్ టు ఫాలో వైల్ డిక్లేరింగ్ ది వేరియబుల్ అంటే ఏంటి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఆ సింటాక్స్ ఏంటి అని మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటామండి ఫర్దర్ సెషన్స్లో. కాబట్టి ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, ఇక్కడ మనం ఏ పాయింట్ని ఇక్కడ వదిలిపెట్టము. ఓకేనండి? కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ సెషన్ లోపల మీరు ఈ సైడ్ నెంబర్ 15 వరకు మీరు చదవాలండి. అవునా? ఒకసారి మీరు దీన్ని బ్రీఫ్గా చూస్తే మనం నెక్స్ట్ సెషన్లో ఏం చూద్దామంటే హౌ టు డిక్లేర్ ది వేరియబుల్. అంటే మనం అప్పుడు ఇందాక మనము 0, 1 లెవెల్ నెంబర్ ఇచ్చి మనము దాని పక్కన మనము ఏదో సమ్ నేమ్ ఇంటూ WS ఆఫ్ ఏ అని ఇచ్చేసి పిక్చర్ క్లాస్ అదేదో మనం యూజ్ చేస్తాం కదా, అసలు అదంతా ఏంటి, సి లాంగ్వేజ్ మనము ఇంటూ ఏ క్యార్ బి అలా ఇచ్చాం కదా, అలాగే ఇక్కడ కూడా మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తామండి. కాకపోతే హియర్ వీ ఫాలో డిఫరెంట్ సింటాక్స్. ఓకేనా? ఆ సింటాక్స్ గురించి, ఆ వేరియబుల్ డిక్లరేషన్ గురించి మనము క్లియర్గా నెక్స్ట్ సెషన్లో బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకేనండి? చూడండి నెక్స్ట్ సెషన్ మనము స్లైడ్ నెంబర్ 16 నుండి మనము క్లియర్గా
ప్రతి ఒక్కటి మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఇవన్నీ వీటి గురించి మనం ప్రతి ఒక్క దాని గురించి మనము క్లియర్గా నెక్స్ట్ సెషన్లో మనము డిస్కస్ చేసుకుంటామండి. ఓకేనా? ఇక అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి, అలాగే మూవ్ స్టేట్మెంట్ గురించి, అలాగే నెక్స్ట్ వచ్చేది కండిషన్ అంటే ఇఫ్ మనం సీరియల్ ఇఫ్ యూజ్ చేస్తాం కదా, ఆ ఇఫ్ గురించి ఇక్కడ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వరకు మనము థియరిటికల్గా చెప్పుకొని తర్వాత మనము ప్రాక్టికల్గా కొన్ని ప్రోగ్రామ్స్ని రాసి ఎగ్జిక్యూట్ చేసి చూస్తామన్నట్టు. ఓకేనండి? సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండి. సో హియర్ మై క్వశ్చన్ ఈజ్ నౌ, ఇప్పటి వరకు చెప్పినంత వరకు ఎవరికైనా ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ దే కెన్ ఆస్క్ అండి. నేను ఇంకా ఒక 7 minutes ఆన్లైన్లోనే ఉంటానండి, అంటే రిలేటెడ్ టు సబ్జెక్ట్ అండి. ఓకేనా? అండ్ ఈ వీడియోస్ కొంత ఎవరికైనా షేర్ చేయకుండా అంటే నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ ఉన్నాయి, రికార్డెడ్ వీడియోస్. సో అవి ఎవరికైనా ఏమైనా షేర్ చేయకుండా ఉంటే నేను నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను 2 members అంటే ఇక్కడ సురేష్ అండ్ రామ్ వీళ్ళిద్దరికీ నేను షేర్ చేస్తానండి ఆఫ్టర్ ది సెషన్. అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఎవరికైనా ఇవన్నీ లేకపోతే యాక్సెస్ లేకపోతే వీడియోస్కి నాకు మీరు పర్సనల్గా అప్రోచ్ అవ్వండి. ఓకేనా? ఇప్పుడు జస్ట్ అప్ టు హియర్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ దే క్యాన్ మెసేజ్ ఇన్ చాట్ ప్యాడ్, otherwise they can unmute their mic and they can ask, otherwise just they can type some no doubts sir అంటే నో అని చెప్పేసి ఒక మెసేజ్ టైప్ చేశారంటే వీ కెన్ వైండ్ అప్ ది కాల్ అండి. ఓకేనా? సో ఐఎమ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేరింగ్ అండి, అండ్ ఐఎమ్ స్టాపింగ్ ది రికార్డింగ్ ఆల్సో. సో దిస్ ఇస్ ఫర్ టుడే, and thanks for attending this session. Have a nice day అండి. థ్యాంక్ యూ.